దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఏదైనా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేయాలి అని, ఆశ్చర్యకార్యాలు చేయాలని దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మేము ధైర్యంగా చెప్పగలము. ప్రతి ఉదయం మరి మీ కొరకు ఇవ్వబడిన అంశాలు కొరకై భారంతో మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడే తన మహిమ కలిగిన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే చేయాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మానక మీ జీవితంలో దేవుడే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇంకేం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. కాలయాపన చేయొద్దు. మీ బైబిల్ చేత పట్టుకొని కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ సమయంలో నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువే మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయంగా చాలామంది రక్షించబడి ఎదిగిన వారిగా దేవుని సన్నిధిలో కనబడట్లా. అప్పుడే పుట్టిన పిల్లవాడు పసికందుగా ఉంటాడు. పసికందుగా ఉన్నవాడు పాలు తాగుతాడు. ఎదిగిన తర్వాత ఏం తింటాడు? ఎదిగిన తర్వాత కూడా పాలే తాగుతాడా? కొంతమంది పాలు తాగుతున్నారులేండి. అంటే ఆత్మీయ జీవితంలో ఎదగలేని స్థితి, ఆత్మీయ జీవితంలో పసితనం ఇంకా పోవట్లేదు చాలా మందిలో. ఈరోజు నేనంటాను, శారీరకంగా, ఆత్మీయంగా, ఆత్మీయ స్థితిలో మనము ఎదిగిన వారుగా ఉండాలి, కానీ ఇంకా పసిపిల్లల చేష్టలు మనలో పోవట్లేదు. ఇది సంఘంగా ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మనందరికీ అవసరం. అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదర, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా, ప్రభువుని ఎరిగి ఉండి కూడా, ప్రభువునందు విశ్వసించి కూడా నువ్వు ఎదగలేని స్థితిలో ఇంకా పసిపిల్లవాని వలె పాలపీక తాగేవాళ్ళలాగా ఉంటే, ఈ రాత్రి ప్రభువు ఇచ్చే సందేశం మిమ్మలను ఆధ్యాత్మికంగా పురుగొల్పబోతూ ఉంది. ఆమెన్. ఆధ్యాత్మికంగా మిమ్మలను బలపరచబోతుంది. ఒరే బాబు, రక్షించబడిన మీరు పసిపిల్లల వలె ఉండొద్దు, ఎదిగిన వారిగా ఉండాలి. ఈరోజు శారీరకంగా ఇప్పుడు అడుగుతున్నాను, అప్పుడే పుట్టిన పిల్లోడు ఎదగతాడా ఎదగడా? మాట్లాడరేటి? పాలు తాగుతున్నవారు ఎదగాలి. ఎదిగిన తర్వాత నడవాలి. నడిచిన తర్వాత బుల్లు అడుగులు వేయాలి. బుల్లు అడుగులు వేసిన తర్వాత బుల్లు మాటలు చెప్పండి, మాట్లాడాలి. ఎదిగిన వారిగా ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎదగలేని వారి స్థితిలో ఎలాగున్నారు? ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎదగలేకపోతానికి ఆటంకాలు ఏంటి అనేది కొన్ని సంగతులు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే, బాల్యములో ఉన్న ప్రతివాడు కూడా తొందరగా నమ్మేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము ఒక చక్కని మాట ధ్యానేని సొలొమోను చెప్తున్నాడు. 22వ అధ్యాయము దయచేసి 15వ వాక్యం ఒకసారి చూద్దాం. బాలుడు హృదయంలో ఉన్నట మూఢత్వము చూడండి, బాలుని హృదయములో ఏం పుడుతుందండి?
మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. అంటే నేనేమంటాను అంటే ఈ మూఢత్వం లేదా ఈ హృదయములో ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే ప్రతిదాన్ని ఈజీగా ఏం చేస్తాడు, నమ్మేస్తాడు. సైతాను చెప్పే మాట ఈజీగా తొందరగా నమ్మేయడం. ఈరోజు నేను అంటాను, ఆత్మీయ ఎదుగుదలకు నువ్వు లేకపోవటం ఏంటంటే ప్రతి దానిని కూడా లోకంలో సాతాను చెప్పే, అపవాది చెప్పే మాట నువ్వు త్వరగా నమ్ముతావు. దేవుని వాక్యాన్ని నమ్మవు, తోటి సహోదరి మాట వినవు, సేవకుని వాక్యాన్ని వినవు, నువ్వు సంఘ నియమానికి నువ్వు లోబడి ఉండవు, ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకోము. కానీ మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ మూఢత్వం ఉందో చూసారు, ఇది ప్రతిదీ కూడా తొందరగా నమ్మేయడమే. ఏది ఆత్మ సంబంధమైనది, ఏది శరీర సంబంధమైనది, ఆత్మీయంగా మనం ఎలా ఎదగాలంటే మనం ఏమి చేయాలి, ఏమి చేస్తే ఆత్మీయంగా దేవునిలో మనం ఎదుగుతాం. ఈ రోజున మనం దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం? నేనేమంటానంటే మన జీవితంలో తొందరగా బాలుడు హృదయములో మూఢత్వం స్వాభావికంగా ఎందుకు పుడుతుందంటే నేను అంటాను, ఆ మూఢత్వంలో ఏంటంటే ప్రతి దానిని తొందరగా నమ్మేయడం. నేను అంటాను, ప్రతి దాన్ని తొందరగా నమ్మితే ప్రయోజనం ఏంటి? నమ్మవలసిన వాటిని మనం నమ్మాలి, నమ్మకూడనివి ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే నమ్మకుండా, ఏమండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మకుండా, వాక్యాన్ని నమ్మేమో అనుకొని చెప్తాం. వాక్యాలు మనం ఏందో ఆత్మీయంగా ఎదుగుతామా లేదా? చెప్పండ్రా తల్లులారా. వాక్యం మీద ఆధారపడితే, వాక్యాన్ని నమ్మితే మనం ఏం చేస్తాం? ఎదుగుతాం, అంతే కదా. వాక్యానికి లోబడతాం కానీ వాడికి మనం లోబడం కదా. వాక్యానికి మనం లోబడతాము కానీ వాడికి లోబడం కదా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, ఎందుకో చెప్తాను వినండి, వాక్యము ఉంటే మనం ఎదుగుతాం. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మీరు శిశువులకు పోలులుగా ఉన్నారు, వాక్యం అనే పాలు. ఏ పాలు అంట? 1 పేతురు అనుకుంటా 3వ వచనం, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి రా తల్లులారా. హల్లెలూయా. అమ్మ వినండి, వాక్యాన్ని ఎందుకు నమ్మనివాడు అంటే, వాక్యం మీద ఎందుకు బేస్ అవ్వనివాడు అంటే, వాక్యాన్ని మనము నమ్మేమో అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. ఆ టార్గెట్ ఏంటి? ఎదగకుండా ఉండాలని. ఇంకెంచేపు కూడా వయసు వచ్చినా కూడా చూడండి, తేనె పాలపేక ఉంటుంది కదా. మా పిన్ని కొడుకు ఒకడు ఉండేవాడు, మడిపిల్లోడు. ఆడు గేదెలాగా 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ అమ్మ పాలు తాగేవాడు. ఆని తిట్టాలో ఆవిడ తిట్టాలో మాకు అర్థమయ్యేది కాదు, దేశ రక్తం వేచి. కారణం ఏమిటరా అంటే, వాడు ఎదిగే స్థాయిలో ఉన్నా కూడా ఇంకా పసిపిల్ల వాళ్ళలాగా ఆడు పాలు వదలలేదు. ఏమండి, 6వ నెలలో ఎందుకు పెడతారండి చెప్పండి? అన్నం ముట్టిస్తారు కదా, అన్నం తినిపిస్తాం కదా. సందమామ రావి, జాబిల్లి రావి, కొండక్కి రావి. అయ్యి బాబోయ్, అయ్యగారు ఇవన్నీ ఎప్పుడు చేసేసాడని మీరు వేసి రక్తం వేసి, మనం ఎప్పుడు ఏం చేయలేదు వేసి రక్తం వేసి, అంతే కదా మరి. అంటే పిల్లవాడి ఎదుగుదల కొరకు తల్లి చేసేది. ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తే ఈ యొక్క హృదయములో ఈ మూఢత్వం ఉందో చూసారా, ఇది త్వరగా లోకములో త్వరగా నమ్మేటట్టుగా చేస్తున్నాడు. లోకములో నమ్మకాలు, నేనంటాను, ఆడు తొందరగా నమ్మేటట్టుగా చేయడమే కాదు, ఆ నమ్మకములో నుండే వచ్చింది ఏంటో చెప్పన. ఇంకా ఎంత ఎదిగినా కూడా ఆటలే, ఏసు రక్తం వేసి. పిల్లలు ఏం చేస్తారండి? ఆటలే కదా. ఎదిగిన వారు కూడా, గత రాత్రి నేను వాక్యము ధ్యానిస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు అని దేవుడు మాట్లాడాడు ధ్యానిస్తున్నప్పుడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఎదిగిన వారిగా ఉన్నా కూడా ఈ పిల్లకై ఆటలు పోవట్లేదు.
చూడండి, జకర్యా గ్రంథములో మనం చూస్తే రెండవదిగా 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామా? చూడండి, 8వ అధ్యాయం పట్టణపు వీధులు. చూడండి, ఆటలాడే మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉందట. ఏంటట? చూడండి, చాలామందికి ఆటల మీద ఆసక్తి ఉంది కానీ ఆత్మీయత మీద ఆసక్తి లేదు. చిన్నపిల్ల చేష్టలు, ఆటలు పాటలు. ఇప్పుడు నేను అంటాను, రానున్న దినాలలో కూడా ఈ కడవరి కాలంలో చర్చిల్లో కూడా ఈ అధునాతనికమైనటువంటి ఈ మార్పులలో నేనేమంటాను అంటే, మనుషులకి ఆటలు పాటలు కావాలి. నేనంటాను, ఇది ఆత్మ సంబంధంగా ఉంటే పర్లేదు కానీ ఈ రోజున శరీర సంబంధంగా ఉంటే దానిని సాతానుడు దాన్ని ఇంకొక కోణంలో తీసుకెళ్తున్నాడు. నేనంటాను, దాని వలన ఆత్మీయంగా కొంతమంది పాపములు ఏం చేస్తున్నారు, పడుతున్నారు కదా. ఏమండి, ఈ రోజున వాస్తవంగా ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు ఏంటంట, ఆటలతో వీధుల్లో ఆటలాడుతూ మగపిల్లలు ఆడపిల్లల్లో నిన్నున్నారట. ఇందులో ఇక్కడ మగవాళ్ళు తీసేయడానికి లేదు, ఆడోళ్ళని తీసేయడానికి లేదు. ఈరోజు నేను అంటాను, మగోళ్ళ కంటే ఆడోళ్ళే చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తే ఎన్నో ఘోరాలు నేరాలు చూడవలసి వస్తుంది. సమాజం ఎంత చెడిపోయిందిరా బాబు అంటే మనిషిని త్రొప్పద్రోవలో నడిపిస్తుంది. నేను అంటాను, దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే దాన్ని వాడే విధంగా వాడాలి. ఆమేన్. దాన్ని వాడే విధంగా వాడాలి. దేనికి వాడాలో దానికి వాడాలి, దేనికి వాడకూడదో దానికి వాడకూడదు. ఈరోజు వినండి, యమనస్తులైన వారు పాడైపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏంటి? ఆటలకు ఇచ్చే ఇంపార్టెంట్ దేవుని వాక్యానికి ఇస్తున్నామా? ప్రార్థనకి ఇస్తున్నారా? వాక్య చదవడానికి ఇస్తున్నామా? ఏమండి, దేవుని పరిచర్యకి ఇస్తున్నామా? ఏమండి, దేవునిలో ఎదగడం గురించి ఇస్తున్నామా? ఆటలకు చాలామంది ప్రాముఖ్యత ఇస్తారు కానీ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మనం వాక్యం చదవడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవునిని ఆరాధించడానికి ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత సమయం మనం ఇస్తున్నాం చెప్పండి. గంటల తరబడి మనం ఆడడానికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వట్లా. అందుకే అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగదని చెప్పేశాడు. దైవజనంగా మా దేవుని బిడ్డలారా గమనించండి, ఆటల మీద ఉన్న ఆసక్తి ఒక మాటలో చెప్తాను సూటిగా. ఆటల మీద ఉన్న ఆసక్తి ఆత్మీయమైన వాటి మీద ఉండట్లేదు విశ్వాసులకి. ఇంకా నువ్వు ఎదిగిన చిన్నపిల్లవు కాదు ఆటలాడడానికి, బువ్వలు ఆటలాడడానికి, మట్టి ఊళ్ళో చిన్న లక్క పెడతా ఈ చేయడానికి. మన బాబు మీరు ఎదిగిన స్థాయిలో ఉన్నారు. ఆత్మీయంగా మీరు ఎదగాలి. మీరు ఆటల మీద కాదు ఆసక్తి ఉండవలసింది. దావీదు అంటాడు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది అన్నాడు, భక్షిస్తుంది అన్నాడు కదా. అన్నాడా లేదా? దేని మీద ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అన్నాడు. రెండవదిగా దావీదు అన్నాడు, నీ వాక్యం మీద నేను ఆసక్తి. దేని మీద ఉంది ఆసక్తి? దేవుని మందిరం మీద ఉంది ఆసక్తి, వాక్యము మీద ఉంది ఆసక్తి, దేవుని సన్నిధి మీద ఉంది ఆసక్తి. నేను అడుగుతున్నాను, ఆత్మీయంగా మన ఆసక్తి దేని మీద ఉంది? లోకములో వాటి మీద ఉన్న ఆసక్తి ఆధ్యాత్మిక విషయంలో లేదు కనుక మనం ఏం చేయలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయడం వచ్చిందా? ఎన్ని సంవత్సరాలైనా పాడినోళ్ళే పాడుతున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా పాడుతున్నారా? మనకు ఆసక్తి ఉంటే ఎందుకు రాదు? పాటలు అయిపోయిన తర్వాత వస్తే నీకు పాటలు పాడడానికి ఎక్కడ అవకాశం వస్తుందమ్మా? ప్రార్థన చేసినప్పుడు వస్తే ప్రార్థన చేయడానికి ఏముంటుంది? అంతే కదా, మరి అవకాశం వస్తుంది. నేనంటాను, ఈరోజు ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, పిల్లలు ఆటల మీద ఉన్న ఆసక్తి, ఆధ్యాత్మికమైన వాటి మీద ఆసక్తి లేదు.
అందుకనే నేను అంటాను, ఈరోజు నువ్వు ఆత్మీయంగా దేవునిలో ఏం చేయలేకపోతున్నావు? ప్రార్థన మీద ఆసక్తి ఉంటే ప్రార్థన చేస్తే ఎదుగుతావు. వాక్యం మీద ఆసక్తి ఉండి చదివితే, వాక్య ప్రకారంగా చేస్తే మనం ఏమవుతాం చెప్పండి? ఆత్మీయంగా ఎదుగుతామా లేదా? మరి ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రార్థన ఏం చేయాలో తెలీదు. రెఫరెన్స్ చదివితే నువ్వు ప్రకటన గ్రంథం అంటే ఆదికాండం తడుగుతావు, ఇంక నేనేమనాలి నిన్ను అంటే ప్రకటన గ్రంథం ఎక్కడుందో కూడా నీకు తెలియట్లేదు. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందండి? బైబిల్ గ్రంథంలో చివరిది ఉంటుందిగా. అసలు ముందు 66 అధ్యాయాలు వస్తే క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపితే ఎంత? 66 గ్రంథాలు ఉన్నాయి. ముందు ఈ 66 గ్రంథాలు మనకు రావాలి. 66 గ్రంథాలు కూడా మనకు వస్తే, ఈ 66 గ్రంథాలు మనం చదివితే ఇందులో ఉన్నటువంటి ఆత్మీయంగా మనకు ఆత్మీయంగా దేవునిలో ఎదగడానికి కావలసినవి ఈ వాక్యంలో ఉన్నాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఏం చేయాలో వాక్యం చెప్తుంది, ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, ఎలా బ్రతకాలో వాక్యం చెప్తుంది, వేటిని అలంకరించుకోవాలో వాక్యం చెప్తుంది, వేటిని ధరించాలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ రోజున నేను అంటాను, ఆటల మీద ఉన్నటువంటి ఆసక్తి చిన్నపిల్లల వలె దేవుని వాక్యం మీద మనకు ఉండట్లేదు. అంటే నేను ఒక మాట చెప్తాను సూటిగా, లోకానుసారంగా లోకం విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి ఆధ్యాత్మికమైన విషయాల మీద మనకు ఆసక్తి ఉండట్లేదు. దేవుడు కూడా దాని విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత ఉన్నత ఉపదేశము దేవుని బిడ్డలంగా ప్రభువు మనకిస్తుంటే, పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యము ద్వారా నీతో, నాతో, మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్న నీవు వాక్యం మీద ఆసక్తి ఉంటే లోపడతావుగా. చెప్పండి, ఎంత ఉపదేశం, ఎంత అద్భుతమైన ఉపదేశాలు ప్రభు మనకిస్తున్నా నీలో చలనము లేదు, వాక్యంలో మార్పు లేదు. నేను ఈరోజు యూట్యూబ్లో ఒక సంగతి చూశాను. అనంత శ్రీరామ్ అని సినీ రైటర్, ఆయన రాస్తూ ఒకటి రాశాడు. నాకు మంచిగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళిన బియ్యం అక్షంతలుగా మారుతున్నాయంట, గుళ్ళోకి వెళ్ళిన నీళ్లు తీర్థంలా మారుతున్నాయంట, గుళ్ళోకి వెళ్ళింది ప్రసాదంగా మారుతుందంట, కానీ గుళ్ళోకి వెళ్ళిన మనిషి మాత్రం మారట్లేదు అని ఆ క్యాప్షన్ ఇచ్చాడు. అన్నీ మారుతున్నాయి కానీ మారట్లేదు. చెప్పండి, అన్నీ మారుతున్నాయి కానీ ఈ గుళ్ళోకి వెళ్ళిన మనిషి మారట్లేదు అని క్యాప్షన్ ఇచ్చాడు. నాకెందుకు అది బాగా నచ్చింది. నిజమేగా, అన్నీ మారుతున్నాయి కానీ మనం మారుతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో నీళ్లు మారినాయి, స్తోత్రం. గత్తరాలు రావులే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెచ్చిన కొబ్బరి చెక్క పలహారం కింద మారింది, స్తోత్రం. నీళ్లు తీర్థంగా మారినాయి, స్తోత్రం. తెచ్చిన బియ్యం అక్షంతలుగా మారినాయట. ఆయన అన్నది ఏంటంటే, ఈ గుళ్ళోకి అన్నీ మారుతున్నాయి కానీ ఈ గుళ్ళోకి వచ్చిన మనిషి మాత్రం ఏం చేయట్లేదు. ఎంత చెప్తే మార్పు ఉందండి, ఏసరక్తవే జై. ఆయన చెప్పింది ఏంటంటే, మనుషులు మార్పు కావాలి. ఒరే బాబు మారండి. ఆమెన్. ఆయన ఏం చెప్పాడంటే, మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఒరే బాబు మీరు మనుషుల్లాగా మారండి, అంతే కదా. ఈ చిన్న బిడ్డలంటూ వారు మార్పు చెందితే కానీ వారు దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో వెళ్ళలేరని యేసు ప్రభు చెప్పాడు, అంతే కదండి. ఒకటి ప్రియులారా, తొందరగా నమ్మటం. రెండవది ఏంటంటే ప్రియులారా, ఆటల మీద ఆసక్తి. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, మూడవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. వారు వెళ్ళిపోచుండగా చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, చూడండి ఇక్కడ అల్పమైన నిందలను మోయుట, అల్పమైన నిందలను మోయుట.
యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు, వారి మార్గాన పోతున్నప్పుడు యేసయ్య అన్నారు, యోహాను గురించి జనసమూహంలో ఇలా చెప్పసాగారు, మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి అంటే 8వ వచనంలో, సన్నని బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలను ధరించుకున్నవారా రాజగృహములో నుందురు గదా. మరి ఎవరిని చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ ప్రియులారా, మనము 26, 27 వచనాలు చదువుదాం. అవును తండ్రి, ఇలాగు చేయడం నీ దృష్టికి అనుకూలమే. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పింపబడి ఉంది. తండ్రి గాక ఎవడు కుమారుని ఎరగడు, కుమారుని గాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించునో వాడుగాక మరి ఎవడు తండ్రికి ఎరగడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ప్రియులారా, నేనేమంటాను అంటే ఇక్కడ అల్పమైన నింద మోయవలసిన వారమై ఉంటాం. నేనేమంటానంటే ఎదగలేని వాడికి నిందలు వస్తాయి ఖచ్చితంగా. ఎదిగిన వాడికి వస్తాయి నిందలు, ఎదగని వాడికి వస్తాయి. తప్పు చేసిన వాడికి వస్తాయి నిందలు, ఆడితో పాటు ఉంటే తప్పు చేయని వాడికి కూడా. చెప్పండి, చేసిన వాడు కూడా ఉంటాడు, చేయకపోయినా ఏం చేస్తాడు? పోలీసుడు ఎత్తుకుపోతాడుగా. చెప్పండి, మా ఊళ్ళో ఒక మర్డర్ జరిగితే ఏమీ లేదు, చేసిన వాళ్ళకు ఒక డ్రైవింగ్ రాదని ఒకరిని తీసుకెళ్ళారు. ఏంటి? కార్ డ్రైవింగ్కి. ఆడేం చేయలేదు, ఓన్లీ సార్ కార్ డ్రైవింగే చేశాడు. కార్ డ్రైవింగ్ చేస్తే ఏం చేసేది తెలుసా? పోలీసు వాళ్ళు ముందు ఈయన ఎత్తుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. చేసిన వాళ్ళందరూ మీ గైరాదరు హల్లెలూయా. కారణం ఏంటి చెప్పనా? ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని ఏమంటారు, సెల్ అది నెంబర్ని దాన్ని ఏమంటారు, ట్రాక్ చేస్తే ఈడి నెంబర్ దొరికింది, యేసు రక్తం వేసి. ఆ మర్డర్ జరిగిన సమయం మధ్యలో ఈడు ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే ఈడు దొరికేసాడు ముందు. అయ్యి బాబోయ్ అంటున్నాడు, నేను చేయలేదండి బాబు, అలా కార్ డ్రైవింగ్ రాక నన్ను తీసుకెళ్ళారండి బాబు అన్నా సరే, ముందు ఎవడు దోష అయ్యాడంటే చెయ్యన వీడు ఏమైపోయాడు? దోష అయిపోయాడు. మామూలుగా కదండి, చెత్త కొట్టేసారు, యేసు రక్తం వేసి. రే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా అంటే ఆడు ఎక్కడికి వాళ్ళ గైరాజరాల్లో ఈడు బలి అయిపోయాడు. నేను వాస్తవం చెప్తాను వినండి, చేసిన వాడు కూడా చేయనోడు ఉంటే వాడు కూడా నింద మోయాలి కదా. ఈ అల్పమైన నిందలు మోయడానికి యేసు ప్రభులు వారి మీదే మోపారు. మరి ఎదగలేని మన జీవితాలలో నిందలు మోయాలంటే నేనేమంటాను, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమండి, పుట్టేదంటే పెరిగింది అంటున్నారు. దేవునికి స్తోత్రం అన్నారా లేదా? యేసు రక్తం వేసి ఏమీ లేని దానికి పెళ్ళి అవ్వలేంది, పెళ్ళి అయిపోయింది, మగ పిల్లోడు కూడా పుట్టేశాడు. దేవునికి స్తోత్రం. సమాజంలో ప్రజలు ఎలాగున్నారు అంటే నిందలు వేయడానికి అది సహజమేనండి. నేను అనేది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని మనకి ఎదురవ్వట్లేదండి. మనం నెత్తినరు బాదుకున్న, అయ్యో ఇది నేను చేయలేదు, ఇది చెందలేదు, అయినా కానీ ఈ నింద నా మీద వచ్చి పడింది అని అంటాం కదా. నేనేమంటాను అంటే ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని ఇలాగ మనం పడతాం. నేనేమంటాను అంటే ఎదిగిన వారైతే నిందలలే వందనాలుగా, హల్లెలూయా. దైవజనుడు ఏం రాశాడు? నిందలనే వందనాలుగా మార్చివేయు నాదుడవు నీవే అన్నాడు దైవజనుడు. ఎదిగిన వారి యొక్క నిందలు అవి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ ఎదగలేని ఆత్మీయమైన నీ జీవితంలో నువ్వు ఎక్కడ టర్న్ బ్యాక్ అయ్యావు? నీ జీవితం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు? నీ మాటలేంటి? నీ వ్యాపారం ఏంటి? నీ పని ఏంటి? నీ ఉద్యోగం ఏమిటి? నువ్వు ఏమి చేస్తున్నావో అనేది ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలి. నిజమే, ఈ రోజున నేను అంటాను, ఎదిగినవాడు మన అంశంలో ఒక అంశం. ప్రతి ఆఫీసులో దేవుని నమ్మిన వారే ఉండాలి. వాళ్ళు ఏమీ లంచం తీసుకోకూడదని మన భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఎదిగిన వాడైతే, బాబు నాకు లంచం వద్దు, నాకు కమిషన్ వద్దు. మన ఎలీషా గారి గురించి ఒక సాక్ష్యం. ఆయన ఏం కొన్నా, ఏం తీసుకున్నా, ఎవరు తీసుకెళ్ళినా ఒక దమ్మిడి, ఒక రూపాయి కూడా తీసుకోడు. ఆమేన్.
ఇంకా తగ్గించమని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎటువంటి వాడు షాపు వాడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. నిజ క్రైస్తవుని యొక్క లక్షణం అంటే అదే. చప్పట్లు కొట్టను గట్టిగా. ఆడికి అర్థమైపోవాలి, అబ్బాయి ఈడు ఇటువంటి వాడు, ఈడేం తీసుకోడు, లంచం తీసుకోడు, ఈడు నిజాయితీ పరుడు అనేది ఆడికి అర్థమైపోయింది. ఎంకన్నా నీ సంగతి నాకు తెలుసుగా, నువ్వు డబ్బులు తీసుకోవుగా. దేవునికి స్తోత్రం. మొన్నే జరిగింది ఆ మాట. హల్లెలూయా. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మన గురించి ఎవరికైనా తెలుస్తుందా? మనం నమ్మేముగా, ఆయనను ఆశ్రయించాముగా. నేనంటాను, ఎదిగిన వాడు ఇటువంటి వాటి ప్రలోభాలకు లొంగడండి. ఎందుకో తెలుసా? నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా దేవుడు నాకు ఏదైనా ఇస్తే నా దేవుడు నా జీవితంలో ఏదైనా అద్భుతం దేవుడు చేస్తాడు. ఆమేన్. నా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నా చేస్తాడు. ఎస్. ఈరోజున నీతికి నిజాయితీగా మనం నిలబడాలి. అల్పకాలంగా కొన్ని నిందలు వస్తాయి, ఎదగలేని వాడు నిందలు వస్తాయి. అలా అనుకుంటే నిందలు బైబిల్లో కొంతమంది ఉన్నారు. నేనేమంటాను అంటే, ఈ రోజున ప్రభు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా ఎదిగే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? అల్పకాలమైన నిందలు వస్తాయి. అవి నీ జీవితంలో నువ్వు ఎలాగ రిసీవ్ చేసుకోగలవు, దాన్ని ఎలాగ మనం చేయగలము? హలో, ఈ రోజున నేను అంటాను, ఆత్మీయ జీవితంలో వీటిని నువ్వు ఎదగలేకపో. నేనేమంటానంటే, ఇలాగ వెదకలేకపోవడం గల కారణం ఏంటంటే, ఉపదేశం, దేవుని వాక్యము నీలో, నాలో, మనలో. 4వదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పిల్లరా 12, 13, 14 వచనాలు మనం చదవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పిల్లరా 13వ వచనము నుండి 14వ వచనం చదివేద్దాం. అయ్యి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. 14వ వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, చూడండి, మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. గమనించండి, ఉపదేశమనే గాలికి కొట్టుకుని పోయే వారంగా కల్పింపబడిన ఉపదేశం. ఒక ఉపదేశము ద్వారా ప్రభువు మనల్ని రక్షించాడు. ఆమేన్. ఒక సంఘము ద్వారా, ఒక ఉపదేశం, ఒక సేవకుని ఉపదేశం ద్వారా మనము రక్షించబడ్డాం. ఈ లోకములో భిన్నమైన బోధలు సమాజంలోకి వస్తున్నాయి. అవి మనుషులను, వ్యక్తులను తప్పుదోవ పట్టించడానికి. ఇప్పుడు పౌలు గారే చెప్తాడు, నేను చెప్పిన సువార్త కాక పరలోకములో నుండి దేవదూత వచ్చి సువార్త చెప్పినేమన్నాడు, మీరు నమ్మొద్దని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈరోజు మీరు పసిపిల్లలై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోయినట్లుగా మీరు ఉండొద్దురా బాబు. అదేమిటంటే కల్పింపబడిన ఉపదేశం. మనుషులు కల్పించే ఉపదేశాలు సమాజములో మనిషిని తప్పు దోవలోనికి పట్టిస్తున్నాయి. అవునండి, ఒకడు అంటాడు యేసు నామములోనే బాప్తిసం అంటాడు, ఇంకొక వ్యక్తి అంటాడు అబ్బే అలాగ కాదు జెండా కింద బాప్తిసం అంటాడు, ఇంకొకడు అంటాడు నీళ్ళలో ముంచుడు బాప్తిసం కరెక్ట్ అంటాడు. ఈ విధంగా ప్రియులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములోనే మనం తీసుకోవాలి అని అంటాడు. అయితే నేను అనేది ఏమిటంటే, నేను విమర్శించట్లేదు, దేనిని విమర్శించను, కానీ నువ్వు ఏ ఉపదేశము ద్వారా దేవుడు నిన్ను రక్షించాడో, ఏ ఉపదేశము ద్వారా నువ్వు విశ్వాసములోనికి వచ్చావో
ఆ ఉపదేశములో నువ్వు అంచెమ వరకు కట్టబడి ఉండాలి. ఆమేన్. ఆ ఉపదేశములోనే నువ్వు ఉండాలి, ఆ ఉపదేశములోనే నువ్వు ఎదగాలి. హల్లెలూయా. కానీ ఏం చేస్తుందంటే దుర్బోధలు ఎక్కువ బయలుదేరినాయండి. ఓ మాట చెప్తాను వినండి. ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తున్నాయి? దుర్బోధలు మోసం చేయబడుతున్నాయి కదండి. నిజం చెప్తున్నాను వినండి. చాలామందిని ఈ బోధలు ఏం చేస్తానంటే మనిషిని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి వెళ్ళే వారిని కల్పింపబడిన ఉపదేశానికి, అందుకే పౌలు చెప్తాడు, కల్పింపబడిన ఉపదేశానికి ఇటు అటు మీరేం చేయకూడదు, కొట్టుకుపోకూడదు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక. ఒరే బాబు వస్తాయి, కానీ ఆ ఉపదేశానికి మీరు అటు ఇటు ఏమవ్వకూడదు. చెప్పండి. మొన్న ఈ మధ్యన మన విశ్వాసని ఒక వ్యక్తి పట్టుకున్నాడు, యేసువా మెస్సయ్య పెట్టుకొని వాడిని వాయించేస్తూ ఉంటే ఈడు ఇని 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 ఇంకెడికి పిన్ తన్నేసింది, దేశ రక్తం ఇచ్చి, ఏయ్ మా పాస్టర్ గారు ఉన్నారు, నాకు ఆయన బోధిస్తున్నాడు, ఆయన బోధించిన విషయాల ద్వారా నేను ఎదుగుతున్నాను, ఆయన నాకు ఎలా ఉండాలో ఏంటో చెప్తున్నాడు ఆయన. ఒరే బాబు, ఇంక నీ బోధ నాకు అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా అవసరం ఉంటే మా అయ్యగారికి ఫోన్ చేయి, ఆయనకి చెప్పు, ఆయన నీకు చెప్తాడని. దేవునికి స్తోత్రం. దెబ్బతాడు వదిలేసాడు. హల్లెలూయా. గాడు మనకు చెప్పడగా, మనకు చెప్తే ఇనే రకం కాదు, యేసు రక్తమే చేయి. అలాగే ఒక ఆయన బెట్టింగ్ కాసి, అదే పందెం కాసి, ఒకవేళ నువ్వు నిరూపిస్తే నేను వదిలేస్తానన్న ఒక ఆయన జీవితం ఈ రోజున ఎలాగైంది నాకు జాలేస్తుంది ఆయన చూసి. ఆ పరిచర్య అలాగే ఉంది, ఆయనకి ఎదుగు లేదు బొదుగు లేదు. ఆయనకి నాకు చాలా ఆయనకి ఎంత వాక్యం తెలిసాడు చెప్పన. ఆయన ద్వారా నేను వాక్యం నేర్చుకున్నాను, ఆయన ద్వారా సేవలో నేను బలపరచబడ్డాను. సేవకు రావడానికి గల కారణం కూడా అదే. కానీ ఆయన ఇలాగే ఉపదేశం, కల్పింపబడిన ఉపదేశానికి ఆయన అట్రాక్ట్ అయ్యి ఈ రోజున ఆయన జీవితం ఏమైందంటే, నేను అనుకుంటున్నాను, నేను చూసినప్పుడు ఎలాగున్నాడు ఇప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా జాలేసింది. కానీ మనం ఏం చేయగలం? కానీ మనం అలా లేవుగా. నేను ఎందుకు అతిశయానికి ఈ మాట చెప్పట్లేదు. తప్పు దోవను పట్టించే ఉపదేశాలు ఈ లోకంలోకి వస్తాయి. ఏమంటే మన విశ్వాసాన్ని చెరిపేయి, మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది, మన ఆత్మీయతను ఏం చేస్తాయి, రాంగ్ ట్రాక్లో నడిపించేయి. ఆమెన్. నేను అంటాను, సావనైనా సావాలి కానీ ఉపదేశము మార్పుకు మనం అలా సాలిడ్గా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నేను అంటాను, లోకంలో డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకంలో బంగారం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మనం ఏ ఉపదేశములో ఉన్నామో ఆ ఉపదేశములో ఉన్నవారే ఆ ఉపదేశములోనే కట్టబడి ఆ ఉపదేశంలోనే కొనసాగాలి. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. నేనంటాను, మన ఉన్నత భవిష్యత్తు దేవుడు చూస్తాడు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఏమంటే దేవుడు ఏమీ లేని నీ సేవకుణ్ణి ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో పెట్టడానికి దేవుడు నా స్టేటస్ను చూసి దేవుడు ఈ స్థాయి ఇవ్వలేదు, నాకున్న స్థితిగతులను చూసి దేవుడు ఇవ్వలేదు. నేను ఏ ఉపదేశానికి కట్టబడ్డానో ఆ ఉపదేశములో కొనసాగుచున్నాను గనకనే ఈ రోజున దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్. ఈ ఆశీర్వాదం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎంతటి వాడిని ప్రభు అంటే దావీదు అన్నాడు కదండి. గొర్రెలు కాసుకునే దావీదునే తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడు. తన జీవితంలో ఒకేసారి తప్పిపోయాడు, కానీ ఆ తప్పు సరి చేయబడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తన జీవితంలో దేవుని ఉపదేశమును అతడు జవదాటాడా? అయ్యా, నీ ఉపదేశములు నిర్దోషమైనవి, దాన్ని నేనేం చేస్తున్నాను? అనుసరించుచున్నాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేనంటాను, ఇక్కడ మనుషులు మాయోపాయాలు వంచనతో ఎన్నో బంపర్ ఆఫర్ ఇస్తారు. యేసుప్రభు వారే చెప్పారు, వాళ్ళు అంత్యక్రీస్తు అనేవాడు నాకులాగా అద్భుతాలు చేస్తానన్నాడు, నాకులాగా ఏం చేస్తాడు? సూచక క్రియలు చేస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఒరే బాబు, వాళ్ళని మీరు నమ్మొద్దని చెప్పాడో లేదండి? వాడు నాకులాగా స్వస్థత కార్యాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు,
ఎన్నో అద్భుతాలు చేస్తాడు, నేనే క్రీస్తునని అంటాడు. అయినా మీరేం చేయొద్దు అన్నాడు ఆయన. నమ్మొద్దని చెప్పాడు కదా. చెప్పాడా లేదా? బాబు మీరు నమ్మకండి వాడికి, నేనే క్రీస్తుని అంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు వాడు. నేను ఒక మాట చెప్పనా, సైతాను కూడా వాక్యం చెప్తా తెలుసా? ఆడికి తెలిసిన వాక్యం ఇంకెవడికి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభుని అన్నాడు కదా, ఏయ్ నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని అంటే ఆడు వాక్యం తెలిసి కాబట్టి హెచ్చరక్తి విజయ్ యేసు ప్రభు కూడా అక్కడ వాక్యం ఉపయోగించాడు కదండి. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట వలన, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని యేసు ప్రభు చెప్పాడు. సైతాను 3 సందర్భాల్లో ఏవో కొటేషన్ వదిలింది. యేసుబాబుగా కొటేషన్ వదిలింది. మనం ఎవరో మనకే ఇదా? దేవునికి స్తోత్రం. చెప్తూ ఉండదు అప్పుడప్పుడు, ఏ వాక్యంలో ఇలా చేయాలా, ఏ వాక్యంలో ఉందా అది? చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఉన్నాయి ఒకటి చేయం కానీ లేని ఎత్తుక్కుంటాం. సైతాన్ని ఆడి పని ఏంటి? ఎత్తుక్కోవడమేగా. ఆడేంటంటే మనల్ని ఏదోలాగా మాయోపాయము చేత వంచనతో తప్పు మార్గములకు లాగడానికి వాడు కుయుక్తి అంతాడు. సాతానుగాడి పని ఏంటండి? కుయుక్తి. ఎందుకంటే పౌలు చెప్తాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందండి? మోసం చేసింది అన్నాడు. ఆడంత కుయుక్తోడు ఎవ్వడు ఉండడు యేసు రక్తం వేచి. ఆడంత కుళ్ళుపోతాడు మరొకడు ఎవడో ఉండడు యేసు రక్తం వేచి. ఎవడో సాతానుగాడు యేసు రక్తం వేచి. నువ్వు ఎదుగుతాడు వార్చలేడు, నువ్వు ఫలించడం వాడు వార్చలేడు, నువ్వు మంచిగా ఉండడం వాడు వార్చలేడు, ఆత్మీయంగా వాక్యంలో ఎదగడం వాడు ఏం చేయలేడండి, వార్చలేడు. గనక వాడు ఏదో రకంగా నేను లాగాలనేది ఆడు ప్లానం. హలో, కల్పింపబడే ఉపదేశాలు ఈ లోకంలో ఎన్నో వస్తాయి. అయితే చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆ ఉపదేశానికి మనము ఇటు అటు మనం ఏం చేయకూడదు, కొట్టుకుపోయే వారంగా ఉండకుండా మనం ఎలాగుండాలంటే ఆరోదిగా ఆ వాక్యాన్ని మనం అర్థము చేసుకునేవారుగా ఉండాలి. ఆమేన్. చూడండి, ఆరోదిగా ప్రియులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 12వ వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 12వ వచనం. కాలాన్ని బట్టి మీరు చూస్తే మీరు అసలు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. అంటే అర్థం ఏంటి? అర్థము చేసుకున్నట్టులో భక్తి విషయములో ఒరే బాబు మీరు ఎలాగున్నారా అంటే అసలు మీరు బోధకులుగా ఉండాలి. మీరు ఎలాగుండాలి? కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగుండాలి? వాక్యాన్ని చెప్పేవారుగా మీరు ఉండాలి. ఒరే బాబు మీరు చెప్పించుకునేవారుగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు అర్థం చేసుకోవటం, భక్తి విషయంలో తక్కువగా ఉండటం, అంటే ఇంక ఎదగలేదు వీళ్ళు. పౌలు గారు ఏమంటున్నారు అంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలాగుండాలి? బోధకులుగా ఉండాలి. కానీ ఆ దేవోక్తులలో మొదట మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఏం తాగుతున్నారా? పాలే తాగుతున్నారు. ఏం తాగుతున్నారు? తేలిపేకాయ రక్తం వేజే. సంఘంలో పిల్లకాయ శాస్త్రాలు కూడా పోవట్లేదండి. ఇలా వయసును చూస్తే, ఇలా సీనియారిటీ చూస్తే 20 సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకుని, కానీ వీళ్ళలో ఏమి లేదయ్యా అంటే హెచ్చరక్త పిల్లకాయ చేష్టలు. దేవునికి స్తోత్రం. హలో, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఎలాగున్నారా అని అంటే ఇంకా మీరు ఎలాగున్నారంటే చూడండి అక్కడే అంటున్నాడు, దేవోక్తులలో మొదట మూలపాఠం. అంటే మొదట్లోనే ఉన్నారు, ఇంకా మొదటి మెట్టులోనే ఉన్నారు. కాబట్టి మీకు పాలే అవసరం, కానీ మీకు బలమైన ఆహారం అవును కదా మరి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ కెపాసిటీని బట్టి వాక్యం చెప్తాను. డెప్త్కి వెళ్ళను. దేవునికి స్తోత్రం. డెప్త్కి వెళ్తే కలిగి ఏమవుతుంది? ఎదగలేళ్ళకి అర్థం అవుతుందా? చెప్పండి. అందుచేత మీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంతే కదా. ఒకడు వచ్చి చెప్తూ ఉంటాడు, నేను చెప్తేనే దిక్కుమాలోడి చేత కొండ ముచ్చుకు చూసినట్టు చూస్తారు కొంతమంది. హెచ్చరక్తం వేజే. అసలు రానుడు వస్తే ఏం చెప్తే
నేను చెప్తేనే మీకు అర్థం కానట్టుగా చూస్తే కొంతమంది వాళ్ళకి ఎలా చూస్తారండి, ఇలాగా కొంతమంది ఫేసులు చూస్తే నాకు అనిపిస్తుంది, ఓహో వీళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. మనసులో ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా తొందరగా ముగించేస్తే బాగుండు ప్రభువా, ఇది చెప్పింది ఏదో అర్థం కావట్లేదు నాయన, రక్తం వేజే హల్లెలూయా. అంతే కదా మరి. దైవ ఉపదేశంలో బాబు మీరు ఇది కాలాన్ని బట్టి మీరు బోధకులుగా ఉండవలసిన మీరు ఎలా ఉన్నారా అంటే ఇంకా మొదటి స్థాయిలో విన్న వాక్యాలే మరలా బోధింపవలసి వస్తుందని పౌలు చెప్తున్నాడు. ఏమా ఫస్ట్ చెప్పినవే మీకు మరలా అంటే అర్థం ఏంటి? వీడు 5వ తరగతి వచ్చినా కూడా ఇంక వీడికి ఏబిసిడి రాలేదు, మళ్ళీ ఏం చేయాలి వీడికి? ఏమండే అంతే కదా మరి. ఇప్పుడు పౌలు చెప్పింది అదే, కాలాన్ని బట్టి ఊరే బాబు మీరు బోధకులు అవ్వాలి, మళ్ళీ మీకు ఏబిసిడీలు చెప్పాలి, ప్రార్థన ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యాలి. అంశ ప్రార్థన ఇస్తే ఆది కాడి నుంచి ప్రకటన దాకా ప్రార్థన చేయకూడదు, సమయానుకూలం ప్రార్థన చేయాలి. పెళ్లి కోసం చేయమంటే పెళ్లి కోసం ప్రార్థన చేయాలా, రోగు కొరకు ప్రార్థన చేయమంటే చెప్పండి అమ్మా. ఒకడు ప్రార్థన చేశాడు, దేవునికి స్తోత్రం, ప్రభువా ఈ హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ ముట్టండి స్వస్థపరచండి అన్నాడు. అక్కడ తాగలేదు, ఈ పట్టణంలో ఉన్న హాస్పిటల్ అన్నీ అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి రష్యా వెళ్ళాడు, రష్యా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అండమాన్ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అన్ని దేశాలు అన్ని రోగాలకి వెళ్ళాడు. ఈ లోపల ఈ రోగి చచ్చి ఊరుకున్నాడు, రక్తం వేచి. సార్ ఎప్పుడు చచ్చిపోయాడు సార్ అంటే అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావులే అంటే ప్రార్థనలో ఏం చేయాలా మరి? కొంతమంది ప్రార్థన అలాగుంటుంది. ఆమెన్ అంటే ఆపేయమని అర్థం. అలా ఇంక నువ్వు సెలరైపోవటం కాదు, నేను ఆమెన్ అన్నానంటే నువ్వేం చేయాలా? ఆగిపోవాలని అర్థం. దేవునికి స్తోత్రం. కొన్ని ఇంటర్ కోడ్లు ఉంటాయి, ఆమెన్ 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 అని నేను ఎప్పుడైనా 3 సార్లు అన్నానంటే ఒరే నువ్వు ఆపేయమని అర్థం. ఒకసారి అంటే కాదు సుమా, 3 సార్లు అంటే ఒకేసారి 3 సార్లు అన్నానంటే దానికి ఏంటి? ఒరే నువ్వు ఆపి అని అర్థం. కొంతమందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి. మందిరములో ఎలా ప్రార్థన చేస్తామో, వ్యక్తిగతంగా నువ్వు ఎలా ప్రార్థన చేసుకున్నావు, బయట ఒక ఆవిడ అలాగే ప్రార్థన చేస్తుంది. వెంటనే మైక్ కట్టించేసాను, దేవుని స్తోత్రం. కారణం ఏమిటంటే మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు, ఏమండి బహిరంగంగా చేసుకునే ప్రార్థన వేరు, నువ్వు సంఘంగా చేసే ప్రార్థన వేరు. మనం నేర్చుకోవాలి. మనం ఎదిగిన స్థాయిలో ఉన్నాము అంటే బాబు మీరు కాలాన్ని బట్టి చూస్తే బాబు మీరు బోధించవలసిన వారుగా ఉన్న మీరు ఇంకా మళ్ళీ మీకు మొట్టమొదటి పాఠాలే మీకు ఏం చేయవలసి వస్తుంది? నేను బోధించవలసి వస్తుందని పౌలు గారి యొక్క ఆక్రందన, ఆవేదన. ఒక్కొక్కసారి నేను వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. కారణం ఏంటంటే అమాయికి పేజీలు వేసుకుని ఏం చేసినా మనం ఎదిగిన స్థితిలో చాలా భారంతో ఈ వాక్యం చెప్తున్నాను. మనం అర్థం చేసుకోవడం, భక్తి విషయంలో మనం తక్కువగా ఉండడం కాదు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడి ఉన్నవారు కానీ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు మీరు మందిరానికి వెళ్ళొచ్చు, సంఘంలో ఎన్నో కార్యాలు చేయొచ్చు. నానా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, సంఘములు ఎంత పరిచర్య చేసినా, నువ్వు ఆత్మీయంగా వాక్యాన్ని అర్థము చేసుకుని నువ్వు ఎదిగే స్థాయిలో ఉన్నావా లేవా అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే బాబు మీరు ఎదగండి. ఇంకా మీకు మొట్టమొదటి ఉపదేశమే, మళ్ళీ ఆది కాండములోనే ఉండడం కాదు. ఒరే బాబు మీరు ఎదగాలి, ఎదిగిన వారిగా ఉండాలి. వాక్యము చెప్పవలసిన స్థాయిలో ఉంటే అబ్బే నేను చెప్పనండి. ఇంకా కొంతమంది వాక్యం మాట దేవుడు సాక్యమే ఎలా చెప్పాలో తెలియదు. దేవునికి స్తోత్రం. ఉన్న టైం అంతా సాక్యానికి అలా చూస్తే నేను అమాయకంగా ఏమనాలో అర్థం కాదు. రక్తమే చేయండి. సాక్యంలో కంటెంట్ ఉండాలని నువ్వేం ప్రార్థన చేసావు, దేవుడు ఏమన్నాడో, దేవుడు చేసిన కార్యం ఏంటి, నువ్వు పొందుకున్న మేలేంటో చెప్పాలి. బస్సు ఎక్కానండి, మా అక్క వచ్చిందండి, అలా పట్టుకోపోయిందని ఈ మాటలని ఎందుకంటే రక్తమే చేయి అన్నీ ఈ సండే స్కూల్ మాటల వ్యవహారాలు ఇవన్నీ. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం ఇవ్వమని చెప్తాడు నాకు వెనకాల ఇచ్చి ఆగిపోతుంది రక్తమే చేయి. అసలు ఇవ్వనని చెప్పాను, దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమన్నా సండే స్కూల్ స్టూడెంట్లే రక్తమే చేయి. రక్షించబడి ఏళ్ళ తరబడి అయినా కట్టే కొట్టే తెచ్చే కంటెంట్ ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, వీళ్ళు లేని విషయాలని చెప్పి అసలు విషయం వదిలేస్తున్నాను. సాక్ష్యం ఏంటండి? కన్న వాటిని విన్న వాటిని అవి చెప్పాలి. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏమన్నాడు, నీ జీవితంలో ఏం పొందుకున్నావో అది నువ్వు ఏమి ఇవ్వాలి, అది సాక్ష్యం. అంతే తప్పక నువ్వు బస్సు ఎక్కింది ఎవడికి కావాలి, ఎవడో పట్టుకుంటే నీకెందుకు కావాలి ఏసరక్త విజయ్, ఆ పనికిమాలి సోదంతా ఎందుకు ఏసరక్త విజయ్. దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలును సాక్ష్య రూపకంగా తెలియాలి. అంటే సాక్ష్యం ఎలా చెప్పాలో కూడా తెలియని స్థితిలో సండే స్కూల్ స్టూడెంట్లాగా ఉంటున్నారు చాలామంది. నేను అంటాను, ఒరే బాబు, మీరు ఎదగవలసిన స్థాయిలో ఉండవలసిన మీరు, బోధించవలసిన స్థాయిలో ఉండవలసిన మీరు, ఇంకా మీరు ఎలాగ ఉన్నారంటే, ఏ స్థాయిలో ఉన్నారంటే, ఇంకా మీరు మొట్టమొదటివే మీకు బోధించవలసి వస్తుంది. కాబట్టి మీకు పాలే కరెక్ట్, బలమైన ఆహారం కాదు అని చెప్పేశాడు. ఇంకా మార్తమ్మ గురించి చెప్తేనే మీకు అర్థమవుతుంది, మరియమ్మ గురించి చెప్తేనే అర్థమవుతుంది, యేసుబాబుని గురించి చెప్తేనే ఇంకా అర్థమవుతుంది. ఇంకా డెప్త్కి వెళ్తే మనకేం అర్థం అవుతుంది. ఇంకేం చేపు పొట్టు చెక్కయ్య, చెట్టెక్కాడు, పొట్టోడు, ఇంక ఇదే మనకు అర్థమైపోయింది. అంతే తప్ప ఇంకా డెప్త్కి వెళ్తే, ఉపదేశంలో డెప్త్కి వెళితే మనకి అర్థం కాదు. ఏదో అర్థమైనట్టు నటిస్తాం కాబట్టి ఏదో 45 నిమిషాలు చెప్పేస్తాడు, అంటే ఆమెనంటే స్తోత్రం అంటే స్తోత్రం అంటావు, వీడితో చెప్పిన ఊగుతుంటే చెప్పవునవుతుంటే అడిగిన ప్రశ్న కూడా మాట్లాడరండి. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటే మౌనమే సమాధానం అనుకుంటారు. అది పెళ్ళిలో కానీ దేవుని వాక్యంలో కాదు. అడిగిన దానికి నేనంటాను, నిన్ను ప్రశ్నించుకోవాలి. వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా, ఎదిగే స్థాయిలో మనం ఉన్నామా లేదా, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో మనం ఎక్కామా లేదా అనేది మనలను మనము ఆత్మీయంగా జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఎదిగిన వారంగా ఉండాలి. భక్తి విషయంలో తక్కువగా ఉండదు. నేను కోరుకునేది ఏంటంటే, భక్తి విషయంలో నువ్వు తక్కువగా ఉండకూడదు. అర్థం చేసుకోవాలి మనం. ఈ రోజున ఆధ్యాత్మికంగా దేవుడు బాధపడరా అంటే బాధపడతాడు. నువ్వు ఎన్నాళ్ళైనా నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు, వాక్యం ఎలా చదవాలో నీకు తెలియదు. ఇన్ని ఏళ్ళైనా సరే దశమ భాగం అంటే ఏంటో తీయలేని పలు ఎన్నిసార్లు చెప్పనివ్వండి. ఇంకా తీయలేని వారు చాలామంది ఉన్నారు. తెలుసు ఎలా తీయాలని తెలిసినా కూడా మనం చెయ్యం. నేనంటాను, మన జీవితాలు బాగుపడాలి. ఆ విషయంలో నేనున్నాను సేవకునిగా. ఒకసారి ఒక శైవజనుడు యొక్క ఉపదేశం ద్వారా పట్టబడిన తర్వాత ఆ 10 కాస్త 20 అయింది, 20 కాస్త 30కి ఆగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఇన్ని పనులు ఎన్ని చేయగలుగుతున్నానంటే దానికి గల కారణం ఏంటి? ఆ విషయంలో నేను యథార్థంగా నమ్మకంగా ఉన్నాను కాబట్టే. నేనంటాను, దేవుడు ఆధ్యాత్మికంగా దేవుడు ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి గల కారణం ఏంటంటే అదే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరిదిగా, 7వదిగా నేనంటాను, మనకి లోతైన జ్ఞానం లేకపోవటాన్ని బట్టి మాత్రమే. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. మరియు పాలు త్రాగువాడు నీతి వాక్య విషయంలో ఏమి లేదండి. చెప్పండి, అనుభవం లేని వాడిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్యములో లోతైన జ్ఞానము లేకపోవడం. అందుకే 14 వచనంలో అంటాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీలులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞాన ఇంద్రములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును అన్నాడు. అమ్మ వినండి, నీతి వాక్యం విషయంలో ఏమీ లేదండి, అనుభవం లేదు. అంటే నేనేమంటానంటే, లోతైన అనుభవ జ్ఞానము లేకపోవటాన్ని బట్టి మాత్రమే. లోతైన అనుభవ జ్ఞానం అలాగుంటే సేవకుని మీద తిరుగుబాటు చేయం, సేవకురాల మీద తిరుగుబాటు చేయం. సేవకుడు ఏం చెప్తాడో, వాక్యం ఏమి చెప్తుందో ఆ విధంగా మనం చేస్తాం. వాక్యానికి ఎంతమంది లోబడేవారు ఉన్నారు? వాక్యానికి మనం నిజంగా నీకు అనుభవ జ్ఞానం ఉంటే, లోతైన అనుభవం ఉంటే, వాక్యపు లోతులోనికి మనం వెళితే, హలో వినండి, వాక్యపు లోతులోనికి నువ్వు వెళ్ళగలిగితే, చివరిది 7వది నేనంటాను, లోతైన జ్ఞానము, లోతైన అనుభవం.
ఎంత ఉపదేశాలు మనకు ఉపదేశించబడుతున్నాయి. ఏమని చెప్పిన ఉపదేశము చెప్పబడకుండా కొత్త ఉపదేశాలు ప్రభు మనకిస్తున్నాడు కదా. మరి ఆ ఉపదేశములో మనం ఎంతవరకు దానిని అనుభవంలోనికి మనం వెళ్తున్నాం? నిజం చెప్పాలి, వాక్యపు అనుభవంలో ఉంటే పిల్లకాయ చేష్టలుండవు మనకి. చేసే ఈ ఏంటి పోకిరి శాస్త్రాలు ఉండవు. వాక్య భయం మనలో ఉన్నప్పుడు, బాబోయ్ వాక్య ప్రకారంగా చేయకపోతే, అయ్యో వాక్య ప్రకారంగా జీవించకపోతే అయ్యి బాబోయ్ అనే వాక్య భయం మనల్ని ఏం చేస్తుందంటే మనలను సరి అయిన మార్గములో పెడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్య భయం ఉన్నప్పుడు మనం సరి పెట్టదండి. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు ఉన్న వాక్యం, లోపల ఉన్న వాక్యం నేనేం చేస్తుంది? నిన్ను ఆపుతుంది. అర్థమవుతుందా? ఈ అనుభవాన్ని ఏంటంటే, వాక్య అనుభవం ఎవరైతే పొందుకోగలరో వారే. మీరు పాలు తాగే ప్రతివాడు ఇంకా నీతి వాక్య విషయంలో ఎలా ఉన్నాడు అంటే అనుభవం లేనివాడుగా ఉన్నాడు. అంటే లోతైన జ్ఞానము లేకపోవటం, వాక్యము మీద అవగాహన లేకపోవటం. ఏమండి, కొంచెము కూడా మనకి అవగాహన లేకపోవటం. ఎవరో ఒక ఆవిడ ఎక్కడి నుంచో కొత్తపేట వచ్చిన ఆవిడికి ఇవి కొనాలనే ప్రేరణ రావడం ఏంటంటే వాక్య అనుభవం. నిజంగా చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తాను. ఇది నీడ్ అవసరం అని వాళ్ళకి తెలిసింది. ఆమేన్. అసలు వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు. వాళ్ళు వచ్చి కుర్చీలో అసలు వాళ్ళ కింద గురించి ఏం తెలుస్తుంది? కింద కూర్చున్నాం మనకే కొద్దిగా సేమ్ కొట్టలేదు, హెచ్చ రక్తం వేజే. కుర్చీలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? అలా వచ్చి అలా వెళ్ళిపోతారుగా. నా పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, వాక్యపు లోతులు వెళ్ళిన వారికి ఇది అవసరము, ఈ నీడ్ అవసరం, ఇది కావాలి. పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? కింద కూర్చుంటున్నారు. ఇవి దీన్ని తీసుకొచ్చి ఇవ్వాలనే ప్రేరణ, దేవునికి ఇవ్వాలనే మనసు వాక్య అనుభవంలోనికి వెళ్ళినోడికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకెంతసేపు దేవుడు ఏమి ఇచ్చాడో లేదని ఇంక దేవుడినే పంపు నింపు అనే వ్యవహారం తప్ప మన వాక్య అనుభవంలోనికి మనం ఏమి ఇచ్చాం, ఏం చేసాం అంటే నేను ఎగ్జాంపుల్ని చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పను, దేవునికి స్తోత్రం, పేర్లు చెప్పొద్దన్నారు. ఆమేన్. వాక్య అనుభవం కలిగిన వాళ్ళకి వెంటనే రియాక్ట్ అయ్యే విధానం, స్పందించే విధానం. నేను మొన్న మంగళవారం ఈ సెట్టింగ్లో ఆ రోజంతా ఈవినింగ్ ఇంచుమించు 5:30 అయింది. లేటుగా నేను వెళ్ళాను. నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఒక సహోదరి, అయ్యగారు మీరు పేరు చెప్పొద్దు, నేను 10,000 ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేని కొరకై అంటే ఈ సౌండ్ దాని కొరకు. ఆమేన్. హల్లెలూయా. అదేంటంటే స్పందన. నేను అనేది వాక్య అనుభవంలోనికి మనం చేయాలి. దేవునికి మనం ఏం చేస్తే దేవుడు మనం చేస్తాడు. అది ఎవరంటే వాక్యములో అనుభవం కలిగిన వారికి కలిగేది. అది ఇంకెంచేపును చూడండి, శీతాకాలం టాటర్ తోస్తే డుడ్డు 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 అన్ని నత్తమాటలు ఇంకా తోత్తా ఉండాలి. హెచ్చ రక్తం వేజేయి. అది పిల్లకాయ చేస్తలంటారు, రేసి రక్తం వేజేయి. ఆ వాక్యంలో అనుభవం లేని అత్తమాటలు చెప్పక్కలేదు, ఒకే ఒక మాట చాలు. ఆమేన్. ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం. పాడతా కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు. ఎంత ఎదిగిన వాక్యపు అనుభవం లేకపోవటం, ఆత్మీయంగా పసిపిల్లల వలె ఉండొద్దు. లోతైన జ్ఞానం, వాక్యపు అనుభవంలోనికి మనము నడిపించబడాలి. ఉపదేశ క్రమములోనికి మనం నడిపించబడాలి. ఆత్మీయ జీవితంలోనికి మనము నడిపించబడాలి. పరిశుద్ధ జీవితంలోనికి మనం నడిపించాలి. నీతి మార్గములోనికి మనం నడిపించబడాలి. వాక్యపు అనుభవంలోనికి మనం ఏం చేయాలో తెలుసా? నడిచే అనుభవం మనకు కావాలి. వద్దామా? ఇంకా పసితనం మానేద్దామా? ఆత్మీయంగా దేవుల్లో ఎదిగే వారంగా మనం ఉందామా? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు.
ఆధ్యాత్మికంగా ప్రభా మేము ఎదిగే వారముగా ఉండాలని ప్రభా. అయ్యా నాయనా తండ్రి, అనుభవ జ్ఞానము లేని వారముగా ఉండకూడదని నాయనా. అయ్యా నాయనా లోతైన అనుభవం కలిగి, లోతైన జ్ఞానము కలిగి ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము నాయనా తండ్రి ఎదగాలని ప్రభా నాయనా నా ప్రభా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఈ రాత్రి ప్రభా యొక్క ఉపదేశము ద్వారా నాయనా అయ్యా మేము ఇంకా పాలు త్రాగే వారముగా ఉన్నామేమో తండ్రి, పసిపిల్లల వలె నడుచుకుంటున్నామేమో ప్రభా, నీ కొందనాలు నాయనా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ విషయంలో ప్రభా అయ్యా ప్రతి దినదినము ఎదిగే వారముగా ప్రభా, బలమైన నీ వాక్య ఆహారాన్ని మేము భుజించి ప్రభా అయ్యా నాయనా ప్రతిదీ కూడా ప్రభా నాయనా అనుభవ జ్ఞానము కలిగి అయ్యా మేము నడుచుకోవటానికి సహాయము దయచేయండి. ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానము మాకు అవసరం ప్రభు అని కొందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. ఆ జ్ఞానాన్ని నైనా వివేచన అవివేకము నీవివ్వగలవు తండ్రి, నీ కొందనాలు. అయ్యా నా తండ్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభా, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.